ఆభరణాల తయారీ రంగంలోనే కాదు, సేవా నిరతిలో కూడా జాస్ అలుకాస్కు సాటి పోటీ ఎవరు ఉండరేమో అనిపిస్తోంది. జాస్ అలుకాస్ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని బ్రాడీపేటలోని షోరూంలో గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ క్యాంప్ టీంతో కలిసి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో షోరూంలోని వివిధ హోదాలలో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో పీఆర్ఓ బాబు మాట్లాడుతూ, వ్యాపార రంగంలోనే కాదు, సేవా దృక్పథం ఉన్న కార్యక్రమాలు నిర్వహించడంలో జాస్ అలుకాస్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. త్వరలో మరో మంచి సేవా కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన షోరూం యాజమాన్యాన్ని డాక్టర్లు అభినందించారు. ఈ మెగా బ్లడ్ క్యాంప్లో షోరూం మేనేజర్ వినోద్, అసిస్టెంట్ మేనేజర్ శివలు హాజరయ్యారు. ఓకే, సో నా పేరు బాబు అండి, జాస్ అలుకాస్ పిఆర్ఓ అని. సో ఈరోజు మా జాస్ అలుకాస్ స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ దగ్గర ఒక 50 మంది మా స్టాఫు వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెట్టడం అనేది జరిగింది. సో ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 2 సార్లు ఇచ్చున్నాము. ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్కి మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు వాలంటరీగా వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ సహాయ సహకారాలు మొత్తం కూడా అందిస్తున్నారు డాక్టర్ గారు. సో ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్కి సంబంధించి బ్లడ్ ఇస్తే ఏదన్నా దీంట్లో లోటుపాట్లు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ భయం మొత్తం కూడా నివృత్తి చేశారు డాక్టర్ గారు కూడా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 6 మంత్స్కు వన్స్ బ్లడ్ ఇవ్వచ్చు అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పారు. అందువల్ల అందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చారు. సో ఏంటంటే జాస్ అలుకాస్ ఇప్పటి వరకు కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సొసైటీకి కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో సొసైటీకి సేవా దృక్పథంలో భాగంగా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెట్టడం అనేది జరిగింది. బ్లడ్ అనేది ఏంటంటేనండి, అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాకపోతే మా కంపెనీ, మా ఎండి గారు ఏంటంటే రోజు గవర్నమెంట్ బ్లడ్ సెంటర్ జీజీహెచ్ గుంటూరు తరఫున జాస్ అలుకాస్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరం అనేటువంటిది జాస్ అలుకాస్ వాళ్ళ 60 వసంతాల సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సాధారణంగా ఏ కంపెనీలు అయినా సరే సంవత్సరాలు గడిచే కొద్దీ, వార్షికోత్సవాలు జరిగే కొద్దీ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్క సంబరాలే కాదు, మాకు సామాజిక స్పృహ కూడా ఉందనేటువంటి ఉద్దేశంతో జాస్ అలుకాస్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము చాలా ఆనందించాము. ఇటువంటి రక్తదాన శిబిరాన్ని అది కూడాను మా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా 2000 మంది పేషెంట్స్ ట్రీట్ అవుతూ ఉంటారు. కనీసం 1000 మందికి రక్తం ఖచ్చితంగా అవసరం అవుతూ ఉంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మాకు రక్త నిల్వలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఇటువంటి సందర్భంలో జాస్ అలుకాస్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 50 నుంచి 60 మంది వరకు ఈరోజు ఇక్కడ రక్తదానం చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఒక 20-25 మంది వరకు ఇచ్చి ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి సందర్భంలో జాస్ అలుకాస్ వాళ్ళ నగలతోటి జనాలకి అందానే కాదు, వీళ్ళ యొక్క ఆలోచనలతోటి మనుషులకి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలనేటువంటి సామాజిక స్పృహని మా గవర్నమెంట్ బ్లడ్ సెంటర్ తరపు నుంచి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటి మరికొన్ని జరగాలి. అందులో కూడాను చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడాను లాభాపేక్ష లేకుండా గవర్నమెంట్కి అంటే ప్రజలకి ఎక్కువ సర్వీస్ చేసేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని అన్ని విధాలుగా ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.